హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. ఏంటండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్? మా ఇంట్లో అయితే బీన్స్ టమాటా కూర. నిజం చెప్పాలి అంటే ఎవరు మా ఇంట్లో తినరు. కానీ ఈ ప్రాసెస్‌లో వండామనుకోండి ఈజీగా తినేస్తారు. ఇది రోటీ, రైస్, చపాతీ, పుల్కా దేనికైనా బావుంటుంది. ఈవెన్ జొన్న రొట్టెలకి కూడా. సింపుల్ టేస్టీ ప్రాసెస్ మన వంటగదిలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ కూడా చూడొచ్చు కదా. నాకు నెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. అండ్ దానికోసం అని చెప్పి ఫస్ట్ నేను బీన్స్‌ని కడిగి పెట్టేసుకున్నాను. అండ్ మునగాకు చూడండి, ఇది మన చెట్టుదే. చిన్న చెట్టే రోజుకొక ఆకు అన్నట్టుగా ఇస్తుంది. సో పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అండ్ టమాటోస్ అండ్ మునగాకు కూడా ఇందాక రుబ్బి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మొత్తం కూడా మట్టి పాత్ర తీసుకుందామండి. మట్టి పాత్రలో పచ్చిగా ఉన్నప్పుడు అంటే ఇలా వాటరీ ఉన్నప్పుడే మనం ఆయిల్ వేయాలి. వేరే పాత్ర అన్నప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం ఆయిల్ వేయాలి. వాటర్ ఉన్నప్పుడే మనం ఆయిల్ వేసామనుకోండి చిటపట ఆడుతుంది. కానీ మట్టి పాత్రలో అలా కాదు. ఎందుకంటే మొత్తం ఎండిపోయింది అంటే కుండ పగిలే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి కుండ పచ్చిగా ఉన్నప్పుడే మనం నూనె వేసి వంట స్టార్ట్ చేయాలి. సో నేను కూర కోసం ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసుకున్నాను. అండ్ అందులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు వేసుకున్నాను. మనం వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రమే మన కర్రీలో టేస్ట్ ఇస్తుంది అనుకోవడం 50% కరెక్ట్. కానీ మనం వేసే ఇంగ్రీడియంట్స్ని కూడా అది ఎంత ప్రాపర్గా కుక్ అవుతుంది అన్నది తెలిస్తే అప్పుడు కర్రీకి 100% టేస్ట్ ఇస్తుంది. సో ఇందులోనే నేను రుబ్బి పెట్టుకున్న మునగాకు ఉంది కదండి, మునగాకు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. మనం అందరము కొత్తిమీరని లాస్ట్లో వేస్తాము. అఫ్కోర్స్ లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ వస్తుంది. బట్ కొత్తిమీరని ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు, పుదీనాని కూడా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్బ్‌గా ఉంటుందండి. సో 2 దిక్కులా వేయండి. కొత్తిమీర తాలింపులో ఒకసారి వేయండి. తర్వాత మీకు ఇష్టమైతే లైట్‌గా మనం కర్రీ దింపేటప్పుడు వేసేయొచ్చు. కర్రీ టేస్టీగా రావాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి స్టెప్ అన్నది ఇంపార్టెంట్. మనం తాలింపు పెట్టాం కదండి, ఈ తాలింపు కూడా చక్కగా కుక్ అవ్వాలి. అండ్ నేను టమాటోస్ వేయలేదు. టమాటోస్ ఇప్పుడు వేయొద్దు. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనం కర్రీ పచ్చిగా ఉన్నప్పుడు మనం వేయొద్దు. ఇలా మనం ఈ కడాయిలో వండుతున్నాం కదా, సో మూత పెట్టే ప్లేస్ లో ఇలా ఒక ప్లేట్ పెట్టి దీనిపైన మంచి గ్లాస్ వాటర్ పోసామనుకోండి, ఇది మా డ్రింకింగ్ వాటరేనండి. ఎందుకంటే ఈ వాటరే కదా మనకి స్టీమ్ అయి కింద వన్ డ్రాప్ పడుతుంది. సో అలాంటప్పుడు మనం మంచి వాటర్ పోస్తేనే బెటర్. సో ఇలా పైన మూత పెట్టి కింద మనం కుక్ చేసుకున్నాం అనుకోని ఆ ఆవిరి ఒక్కొక్క వాటర్ డ్రాప్ అన్నది అందులో పడుతుంది. చివరికి తాలింపులో వాటర్ పడ్డా కూడా మనకు అది టేస్టీనెస్ ఇస్తుంది. చూడండి ఆ తాలింపు అన్నది కంప్లీట్ గా కుక్ అయిపోయింది కదా. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత పసుపు వేయాలి. మీరు గమనించారా, నేను ఇందులో ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయలేదు. ఎందుకు అంటే ఇది మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ, పండుగలప్పుడు కానీ, దేవుడికి నివేదన ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే దీన్ని ఏమంటారు ఉపవాసాలు కానీ, లేకపోతే స్వాములకు కానీ పెట్టేటప్పుడు నిజం చెప్పాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అసలు తినొద్దు అంటారు. ఎందుకంటే అది కొన్ని గ్రహాలకి ప్రతీక, నెగిటివిటీని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది అంటారు. అంటే ఇది జస్ట్ నాకు తెలిసిన కొంచెం, ఇందులో నేను బ్రీఫ్ గా పోతలుచుకోలేదు. లైక్ మన పురాణాల ప్రకారంగా తీసుకుంటే సో దట్ ఏంటి అంటే కొంతమంది మాక్సిమం ఇప్పుడు చాలా మంది అన్ని రకాలుగా వాడుతున్నారు అనుకోండి. ఇది మాత్రం కొంతమంది ఇంకా స్ట్రిక్ట్ గా ఉన్నారు. నాకు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పింది నేను విని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇందులో కేవలం పాజిటివ్ గా మాత్రమే తీసుకోండి. ప్లీజ్ పాజిటివ్ గానే తీసుకోండి. సో మనకి తాలింపు కుక్ అయింది కదండి. తాలింపు కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను వెజిటేబుల్ వేసాను. ఎప్పుడే కానీ మనం వండే ఏ వెజిటేబుల్ అయినా కూడా తాలింపులో కూడా అది కుక్ అయింది అనుకోండి, అప్పుడే దాని టేస్ట్ అన్నది వస్తుంది. మనం ముందే టమాటాలు వేసి టమాటాలలోనే లైక్ ఇలా వెజిటేబుల్స్ కూడా వేసి అండ్ వెజిటేబుల్స్ కుక్ అవ్వక ముందే మనం వాటర్ పోసామనుకోండి, కర్రీలో ఎన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా అది మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అన్నది ఉండదు. ఇలా మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్గా కుక్ అయ్యే టైంలో వేసామనుకోండి, అది చాలా బాగుంటుంది. చూడండి ఇలా నేను స్టవ్ని ఎప్పటికప్పుడు మనం ఒక క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చూడండి కంప్లీట్గా క్లీన్. నిజం చెప్పాలి అంటే ఇది 2 days బ్యాక్ క్లీన్ చేసిన స్టవ్. మరీ బ్యాడ్గా థింక్ చేయకండి. మనము రెగ్యులర్గా స్టవ్ వాడామనుకోండి, వాటర్ అన్నది లోపలికి వెళ్ళి బర్నాలు అండ్ ఆ పైప్స్ అన్నవి త్వరగా స్టవ్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి స్టవ్ రిపేర్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ అప్లయన్స్ వాళ్ళకి కూడా చెప్తారు ప్రతిరోజు స్టవ్ని కడగద్దండి అని. సో దట్ ఏంటి అంటే నేను వీక్లీ 3 to 4 times ఆఫ్ ఫెస్టివల్స్ టైం అండ్ నాకు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్న టైం నేను పెడతాను. సో కంప్లీట్గా క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు చూడండి నేను చెప్పేదాకా అది 2 days బ్యాక్ క్లీన్ చేసిన స్టవ్ అన్న విషయం మీకు కూడా తెలియదు. సో ఇలా
ఎప్పటిదప్పుడు మీరు క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నారనుకోండి మీకు కూడా అది ఈజీగా ఉంటుంది. చూడండి పైన నేను ఆవిరి పెట్టాను కాబట్టి ఇలా మనకి ఒక్కొక్క డ్రాప్ అనేది కర్రీలోకి వెళ్ళిపోతుంది. అండ్ వెజిటబుల్స్‌లలో మనం వెజిటబుల్స్ కుక్ చేసేటప్పుడు అవి కొద్ది టైం లోపల మనకవి వాటరీ అన్నది రిలీజ్ చేస్తుంది. సో దట్ ఆ వెజిటబుల్ నుంచి వచ్చిన వాటర్ తోటే అవి కుక్ అయిందనుకోండి ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అండ్ యూ నో వాట్ బీన్స్ హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. దాని బెనిఫిట్స్ బీన్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగు చేస్తుంది. టొమాటోస్‌లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. తక్కువ ఆయిల్‌తో వండితే హెల్త్‌కి చాలా మంచిది. ఇది కేవలం అన్నంలోకే కాదు రోటీ, రైస్, చపాతీ, పరోటా దేనికైనా జొన్న రొట్టెలకు కూడా ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మీకు కొన్ని టిప్స్ చెప్పాను. మనం బీన్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా ఉడికిపోతుంది. చూడండి ఎలా కుక్ అవుతుంది అన్నది. మనము ఎప్పుడు కూడా కర్రీస్‌కి కొంచెం టైం ఇచ్చేసి కుకింగ్ ప్రాసెస్ అన్నది స్లోగా చేయాలి. హై ఫ్లేమ్ పెట్టి త్వరగా కుక్ అవ్వాలి అనంటే అది టేస్టీగా ఉండదు. చూడండి ఆ బీన్స్‌లో ఉన్న వాటర్ అన్నది రిలీజ్ అవుతూ లోపల అది కుక్ అవుతుంది. మనం ఎక్స్టర్నల్ వాటర్ ఏం పొయ్యట్లేదు. అండ్ ఆవిరి పెట్టింది మనకు 1 ఆర్ 2 గ్లాసెస్ 1 ఆర్ 2 డ్రాప్స్ అన్న కిందికి 1 బై 1 అండ్ అది హీటింగ్ ప్రాసెస్‌ని బట్టి అది పడుతుంది. అండ్ టమాటోస్ కూడా కచ్చివి కాకుండా పండిన టమాటోస్ వాడితే కూర కూడా టేస్ట్ ఇంకా బావుంటుంది. సో ఇప్పుడు మనకి ఇవి బీన్స్ అన్నవి మంచిగా అవుతుంది కదా! సో ఈ టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేయాలి. నేను కేవలం అన్నంలోకి మాత్రమే వాడుతున్నాను. అండ్ ఒక పూటకి మాత్రమే వాడుతున్నాను. కాబట్టి తక్కువ టమాటోస్ వేసాను. అండ్ కొంచెం దగ్గరగా అండ్ జ్యూసీగా చేస్తున్నాను. చూడండి కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. సో ఇలా టమాటోస్ కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. అండ్ మన వీడియోస్‌ని చాలా మంది చూస్తున్నారు. అండ్ నా వ్యూవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్‌కి మాత్రం స్పెషల్ థాంక్స్. నిజంగా అండి 111 నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజమండి ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అన్నది కూడా నా బేబీ లాంటిది. మన పిల్లలు ఎదుగుతా ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నాకు మీ అందరి సపోర్ట్ నిజం చెప్తున్నాను. నిజంగా మీ అందరి సపోర్ట్ ఉంది. అండ్ నా వ్యూవర్స్‌కి నా సబ్స్క్రైబర్స్‌కి మాత్రం చాలా థాంక్స్. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని చూసి మన ఫ్యామిలీలో కూడా మీరు కూడా ఒక మెంబర్ అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ఫర్ అస్ ఫర్ ఎవర్. అండ్ ఇప్పుడు చూడండి టమాటోస్ పూర్తిగా మగ్గిపోయాయి కదా! సో ఇలా మగ్గిపోతున్న టైంలో మనం కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని మనం వేసామనుకోండి టేస్ట్ వస్తుంది. ఇందులో మనం ఎక్స్ట్రా స్పైసీస్ ఎక్స్ట్రా మసాలాలు ఏమి లేవు. నిజం చెప్పాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ కూడా వేయలేదు. అవి వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇది నేను కొంచెం స్పెషల్‌గా వండుతున్నాను కాబట్టి ఇది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ టు బీ ఫ్రాంక్ ఎప్పుడైతే కార్తీక మాసంలో నాకు తెలిసింది ఇలా వండాను. అండ్ వండిన తర్వాత కూడా టేస్ట్ మాత్రం సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది. వెంటనే బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ మన ఛానల్‌ని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. అండ్ అలా వెళ్తూ మన వీడియోకి ఒక లైక్ అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ బటన్ చేయండి ప్లీజ్.